అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్నాం వృషభ రాశి వారికి జూన్ 17 నుండి జూన్ 24 వరకు జరిగే రాశి ఫలాలు. ఈ వారంలో మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయి? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయి? అన్నీ వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యమైన పరిహారాలు కూడా మీకు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం. స్త్రీ పురుష వశీకరణ 100%. ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, చెడు ప్రయోగాల నివారణకు, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. కోయ పూజారి మంజునాథ గారు. ఫోన్ నెంబర్ 9100263308. ఈ వారం మీకు ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ నందీశ్వరుడి అనుగ్రహం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. శివాలయంలో నందీశ్వరుడికి పాలు సమర్పిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ చిన్న ఆచారం మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. ముందుగా మనం వృషభ రాశి వారి స్వభావం గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశివారు సాధారణంగా సహనంతో, స్థిరమైన ఆలోచనలతో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటారు. వీరు ఒక పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు అస్సలే వదిలిపెట్టరు. నమ్మకం, నిజాయితీ అనేవి వీరి బలం లాంటివి. అయితే కోపం వస్తే చాలా గట్టిగా స్పందించే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ఇక ఈ వారం గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. ఈ వారం శుక్రుడు మరియు గురుగ్రహ ప్రభావం మీపై అనుకూలంగా ఉండబోతోంది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. మానసికంగా ధైర్యం కూడా పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈ వారం ఆర్థిక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం ధన సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా కొందరికి కనిపిస్తోంది. బ్యాంక్ లోన్స్ లేదా ఫైనాన్షియల్ సమస్యలు కొంతవరకు తగ్గవచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. ఇంట్లో శుభకార్యాల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు. బంగారం, వెండి కొనుగోలు గురించి ఆలోచించే వారికి ఇది అనుకూలమైన సమయం. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం చాలా కీలకం. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. సీనియర్స్ నుంచి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు మరింత కష్టపడాలి. ఇంటర్వ్యూస్కు వెళ్ళేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఇక వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా కనిపిస్తోంది. కొత్త కస్టమర్స్ వస్తారు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు చేస్తారు. పాత బాకీలు వసూలు కావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోండి. ఇక ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. వివాహం గురించి మాట్లాడుతున్న వారికి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశం కూడా ఉంది. ఇక భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పిల్లల విద్య విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. ఇక విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సమయం. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
గురువుల ఆశీర్వాదం కూడా లభించనుంది. ఇక ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవు. అయితే అలసట, కీళ్ళ నొప్పులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నీరు ఎక్కువగా తాగండి. సమయానికి భోజనం చేయండి. యోగా, ధ్యానం చేయడం చాలా చాలా మంచిది. ఇక మీ అదృష్ట సంఖ్యలు ఈ వారం వచ్చేసి 5, 6, 9. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, పసుపు. ఇక ఈ వారం మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోమాతకు పచ్చిగడ్డి ఇవ్వండి మరియు శివాలయంలో నందీశ్వరుడికి నమస్కరించండి. ఈ పరిహారాలు చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గి అదృష్టం కూడా పెరుగుతుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే జూన్ 17 నుండి 24 వరకు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందం, ప్రేమలో విజయం కనిపిస్తున్నాయి. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం మరియు ఖర్చుల విషయంలో చాలా చాలా జాగ్రత్త అవసరం. వీడియో నచ్చిందా అండి? నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై శ్రీ వెంకటేశ్వర స్వామి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.